ఇష్టపడట్లేదు కానీ తన బిడ్డలమైన మనము నోరారా మనసారా ఆయన సన్నిధానంలో జీవబలులు స్తోత్రబలులుగా అర్పించి వెళ్ళినప్పుడు ఆ స్థుతులపై ఆశీర్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా, ప్రభా ఈ స్థలమంతా కూడా నీ ధూమము చేత నింపండి, ప్రభా ఈ స్థలమంతా కూడా నీ ప్రభావం చేత నింపండి, ప్రభా మా మధ్యలోకి ఆత్మస్వరూపిగా బలమైన దైవంగా మా మధ్యలోకి దిగిరండి ప్రభా. మా స్తోత్రములను మా స్థుతులను స్వీకరించింది ప్రభు. అయ్యా సాయంత్రకాల నైవేద్యముగా మా ప్రాణాత్మ దేహాలను ఎదుట మేము అప్పగించబోతుండగా ప్రభా మమ్మల్ని మీరు అంగీకరించమని కోరుతా ఉన్నాము ప్రభా. నీకు వందనాలు. మా మధ్యలో ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభా. మా మధ్యలో ప్రతి హృదయంలో తెరవండి దేవా. ప్రతి బిడ్డ మనోనేత్రాన్ని వెలిగించింది దేవా. ఆత్మస్వరూప యువతని ప్రభా నీ శక్తితో ప్రతి బిడ్డ నింపండి తండ్రి. ఆత్మస్వరూప పరిశుద్ధాత్మ దైవమా బలమైన వీచే గాలుగలే మా మధ్యలోకి ప్రభా. అయ్యా తని మా ప్రతి ఒక్క బిడ్డ నీకు దిగిరండి దేవా. దేవా నీకు వందనాలు లార్డ్, నీకు వందనాలు. సర్వ సత్యంలోకి నడిపించే ఆత్మ నీకు వందనాలు ప్రభా. బల శౌర్యం కలిగిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. భీకరమైన కార్యములు చేయు బలమైన ఆత్మ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్యా. నీకు కృతజ్ఞతలు, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఈ స్థలమంతా నీకు మహిమతో నింపబడును గాక. ఓ దేవా నీకు వందనాలు. నీకు మాత్రమే శక్తియు ఘనతయు ప్రభావములు కలుగును గాక. లార్డ్ నీకు వందనాలు. మా పైకి దిగిరండి దేవా. బలముగా మా మధ్యలో సంచరించండి ప్రభా. స్తోత్రములపై అయ్యా తండ్రి ప్రభా మీరు అయ్యా తండ్రి ఆశీర్వదించండి ప్రభా. మా స్తుతి సింహాసనాన్ని ప్రతిష్ఠిస్తుండగా దేవా మా మధ్యలోకి రండి అయ్యా. మమ్మల్ని బలపరచండి ప్రభా. ఈ యొక్క ప్రభావముతో మమ్మల్ని తాకండి దేవా నీకు వందనాలు. ఆత్మకాలను మా మధ్యలో చేసినట్టుగా ప్రభా. ఓ మా మధ్యలో అభిషేకముగా మా మధ్యలోకి దిగిరండి తండ్రి నీకు వందనాలు. సత్యంలో వారు సత్యంలోకి నడిపించబడినట్టుగా దేవా నీ యొక్క రూపం మాలో ఏర్పడినట్టుగా ప్రభా. ఓ నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభు. నీకు వందనాలు ప్రభా. ఎక్కడ వరి వర్షంతో మమ్మల్ని దర్శించండి ప్రభా. ఓ దాని ఫాదర్ నీకు వందనాలు. మమ్మల్ని దర్శించు, బలపరచు. కృంగిన వారు లేవనెత్తబడినట్లు, అలసిన వారు బలపరచబడినట్లు, గుండ చెందిన వారు బాగు చేయబడినట్లు, సొమ్మసిల్లిన వారు బలాభివృద్ధిపోతున్నట్లు ప్రభా. ఎండిన జీవితాలు చిగురించినట్లు, పాడైపోయిన బ్రతుకులు నూతనపరచబడినట్లు ఓ దేవా నీ ఆత్మతో మమ్మల్ని దర్శించు ప్రభా. పరిశుద్ధాత్మ దైవమా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం. నిన్ను కోరుతున్నాం ప్రభా. నిన్ను ప్రేమిస్తున్నాము. నీ అభిషేకాన్ని మేము ప్రేమిస్తున్నాం తండ్రి. మీ యొక్క అభిషేకాన్ని మేము కోరుతున్నాం ప్రభా. మా యాత్రను మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం. మా మధ్యలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని నాలోకి మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని మేము స్వీకరించడానికి ఇష్టపడుతున్నాము ప్రభా. మా హృదయాలు తెరవండి ప్రభా. కంటికి కనబడకపోయినా, చెవులకు వినబడకపోయినా పరిశుద్ధాత్మ దైవమా నీ కార్యములు మా మధ్యలో ఆగము దేవా. నీకు వందనాలు. నీకు వందనాలు. ఓ యేసు నీకు వందనాలు. యేసు నీకు స్తోత్రం. ఆదరణకర్త మా మధ్యలో తిరిగిన దేవా. మా పైన వారండి ప్రభు. నీకు వందనాలు. నీకు వందనాలు. ఆత్మదాహంతో ఉన్న ప్రతి బిడ్డపై బలమైన అభిషేకం వలె ప్రభా. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా మా బిడ్డలను నడిపిన దైవమా మా మధ్యలో ప్రభా. నీ యొక్క అయా తండ్రి సన్నిధి కాంతి ప్రసన్నత నీ యొక్క స్పర్శను మేము అనుభవించినట్టుగా మా మధ్యలో దిగమని కోరుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ మా స్తోత్రములను స్వీకరించమని మా స్తుతులను గైకొనమని ప్రభా. నాయకో తండ్రి ప్రభు నైవేద్యముగా అర్పణముగా అర్పించబోతుండగా మా స్తుతులను ఆరాధనను గైకొనండి ప్రభు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభు. అందరము కలిసి పరిశుద్ధాత్మ దైవమా యేసు పంపిన వాడవు నీవయ్యా. సర్వాధికారి సత్యస్వరూపి ఇప్పుడు మా మధ్యలోకి దిగిరండి. నీవు నేను అయ్యా మీరు మేము ఏకమవునట్లుగా, యువత మీరు మేము కలిసిపోనట్లుగా, తండ్రి ఎందుకు మేము సమీపస్తులమవునట్లుగా ప్రభు మాకు సాయం చేయండి. ఆత్మదాహంతో ఆయనని ఆహ్వానించదు అందరూ కూడా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. ఆశగా ఉంది. ఆత్మదాహంతో మా ఉండగా మమ్మల్ని అభిషేకించు. ఆ దాహన తీర్చండి అయ్యా. జీవజలు పాత్రగా పరిశుద్ధ
అయ్యా తండ్రి పాపరుడు, అయ్యా తండ్రి ప్రభా ఏ మాత్రం జ్ఞానం లేని వారు ప్రభా, ఏ మాత్రం శక్తి లేని వారు ప్రభా, వారిని ప్రభా భూలోకములు తలక్రిందులు చేసే వారిగా మార్చిన దేవుడు. అయ్యా తన మాట పలికితే అద్భుతములు జరిగించిన దేవుడు. అయ్యా వారి యొక్క నీడను తాకినప్పుడు అయ్యా తన అద్భుతములు మహా ఆశ్చర్యకారములు చేయించిన దేవుడు. అయ్యా తన ప్రభు ఎవరైతే పరిశుద్ధాత్మ వారిని దిగొస్తుందో వారి శక్తి మంచులు అవుతారని వాక్యం తెలుస్తుంది. ఈ దినమన మేము బలహీనంగా అయ్యా శక్తిహీనులుగా మేము ఉంటుండగా ప్రభా మమ్మల్ని బలపరచండి. పరిశుద్ధాత్ముడు నీ శక్తితో నింపయ్యా, నీ ప్రభావంతో నింపయ్యా, నీ సన్నిధితో నింపు ప్రభా, నీ యొక్క అయాతని ప్రభా వరములతో నింపండి, నీ యొక్క ఫలములతో మమ్మల్ని నింపండి ప్రభా. అయాతని మేము నీలో ఉన్నట్టుగా, మీరు మాలో ఉన్నట్టుగా, మీరు మేము ఏకమన్నట్టుగా, మీ కొరకు మేము బ్రతుకున్నట్టుగా, భూ దిగంతముల వరకు మేము సాక్షులుగా ఉన్నట్టుగా ప్రభా. అయాతని మాలో మిమ్మల్ని మేము కనపరిచినట్లుగా, మీ కొరకు మేము నిలబడినట్లుగా, అయాతని మీ కొరకు మేము అయాతని వాడబడినట్లుగా, అయాతని మీ యొక్క ప్రత్యక్షతను మేము చూసినట్లుగా మా మనోన్నతమును వెలిగించండి ప్రభా. మీ ప్రభావముతో నింపండి ప్రభా. మా పైన వారాలండి, మాలో నివాసం చేయండి. మా హృదయమైన దేవాలయంలో అయాతని స్థిర నివాసము సదాకాలం ఉండటానికి దిగి వచ్చిన తండ్రి మాలో నివర్తించి మమ్మల్ని నడిపించు, మమ్మల్ని బలపరచు. అయాతని ప్రభా ఏ మార్గంలో నడవాలో, ఏమి చేయాలో, ఎలా జీవించాలో ప్రభా సమస్తమును మాకు బోధించువాడా, సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించి తండ్రి బల నమ్మకమైన మంచి దాసుడనే మాట మేము నీ ద్వారా చెప్పకున్నట్లుగా మా జీవితాలలో కాలంలో జరిగించమని, మాలో ఉన్న ప్రతివిధ చీకటి, మాలో ఉన్న ప్రతివిధ అవిధేయత, మాలో ఉన్న ప్రతివిధ ఆవేశము, కోపము, స్వానిత్యంతో కూడా నశించినట్లుగా మా పెదవులను కాల్చండి, మా ప్రాణాత్మ దేహములను కాల్చండి ప్రభు. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని బలపరిచి నూతన సృష్టిగా మా జీవితాలు ఉన్నట్టుగా కృపను దయచేసి ప్రభా నీకు మాత్రమే మహిమ కనుక ప్రభావం తెచ్చుకుంటున్నామని యేసు నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వీరికి సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మన మధ్య ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన బలపరిచి నడిపించును గాక. వన్స్ అగైన్ వి వాంట్ టు విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే న్యూ ఇయర్ ఎవరి సంఘాల్లో, ఎవరి గృహాలలో వాళ్ళు ఉంటున్నారు కనుక నేను నమ్ముచున్నాను ప్రార్థన పూర్వకంగా ఈ న్యూ ఇయర్ని ప్రారంభించి ఉంటామని. దేవుడి సహాయం సంవత్సరాంతం వరకు కూడా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుందని నేను రుడిగా నమ్ముచున్నాను. కాబట్టి ఈ న్యూ ఇయర్లో ఉంటున్న మనము అయిపోయింది, పండగలన్నీ అయిపోయింది. ఇంకా మనకి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పండగ మీద వెళ్ళిపోగానే క్రైస్తవులకి పండగలు ఆగిపోయినాయి అంటాం. ఎందుకంటే మనకు ఉన్నవే 2 పండుగలు, కానీ బయట వేరే మతస్థులను చూస్తున్నట్లయితే వాళ్ళకి కొన్ని పండుగలు ఉంటుంది. కానీ ఏదైపోయినప్పటికీ మన జీవితంలో ఆయన ఉంటే ప్రతిదినం పండగే. హల్లెలూయా. కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ప్రేమించి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడిని ఈ భూమిపైకి పంపించాడు. ఎందుకు ఈ భూమిపైకి ఆయన రావాల్సి వచ్చింది అంటే బైబిల్ చెప్పుచున్నది హి కేమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు ఆయన పంపబడ్డాడు. కాబట్టి ఇంకా ఈ న్యూ ఇయర్ లో బంధకాల్లో పట్టబడి ఉంటే ఆయన వైపు తిరిగితే ఆయన నీకు విడుదలని అనుసరిస్తాను అంటున్నాడు. ఒక చిన్న పాట పాడుకొని చిన్న వాక్యంలో వెళ్దాం. అన్న వస్తావు, అందరికి వచ్చిన పాటనే పాట అందరు కలిసి పాడదాం. సంతోషమే సమాధానం.
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే కాబట్టి ఆయనను బట్టి నువ్వు సంతోషించగలిగితే ఆ సంతోషం నీకేం కలిగజేస్తుందంట? సమాధానం కలిగజేస్తుందంట. అందుకని బైబిల్ చెప్పుచున్నది, భూమి మీద ఆయన ఇష్టలైన వారికి సమాధానం. కాబట్టి we know that he loves us, but do we know that we love him? ఆయన మనం ప్రేమిస్తున్నాడని మనకు తెలుసు, కానీ నిజంగా మనం ఆయన ప్రేమించే వారిగా ఉంటున్నామా అని ఒక ప్రశ్న మన ముందు ఆయన ఉంచి ఉన్నాడు. అందుకని పేదలతో అంటుంటాడు, పేదలు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?
అవును ప్రభా ప్రేమిస్తున్నాను. పేతురు ఏమైంది? నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలియదా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు ప్రభా నేనేం ప్రేమిస్తున్నాను. సో దేవుడి మందిరానికి వచ్చిన మనము నూతన సంవత్సరంలో ప్రవేశింపబెట్టి ఉన్నాడు దేవుడు మనని. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకున్నాం. ఏంటి అంటే, ఐ వాంట్ టు లవ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో నాకు ఏది వద్దాయా, ఫస్ట్ నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ప్రేమించేవాడిగా నేను ఉండాలి అని ప్రతి దినము నువ్వు ప్రభు వైపు చూడగలితే, ప్రభుని హత్తుకొని జీవించగలితే, ఈ పాట పాడుతున్నట్టు 365 డేస్ సంతోషంగా సమాధానంతోనే దేవుడు మనని నూతన సంవత్సరంలో ఆయన నడిపించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. ఈరోజు యాక్చువల్లీ ఈ చర్చ్ క్యాలెండర్ ప్రకారము ఈరోజు ఎఫిఫనీ. యాక్చువల్లీ ఎఫిఫనీ నెక్స్ట్ సండే వేరే చర్చెస్ లో చేస్తుంటారు. యాక్చువల్లీ ఎఫిఫనీ వచ్చేసి 6th జనవరి చర్చ్ క్యాలెండర్ ప్రకారం. సో ఎఫిఫనీ అంటే ఏంటి? అన్యజనులకు ప్రభు యొక్క ప్రత్యక్షత. They take the baby Jesus into the temple to present him and dedicate him to the service of the Lord Almighty. ఇప్పుడు మన క్రైస్తవ సమాజంలో మనం చూసినట్లయితే బిడ్డ పుట్టినాక క్రిసనింగ్ సెరమనీ ఒకటి చేస్తారు. ఆయన తీసుకుపోయి మాస్టర్ అయ్య గారు తను ప్రార్థన చేయించి చర్చిలో స్వీట్లు పంచేసి లేకపోతే భోజనాలు పట్టించేసి దాని తర్వాత తీసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. దాని తర్వాత వాడు చర్చికి వస్తాడో చర్చికి రాడో అది సెకండరీ. కానీ యేసుప్రభు యొక్క జీవితం అట్లా కాదు. హీ వాస్ సెంట్ విత్ ద పర్పస్ అండ్ హీ వాస్ సెంట్ ఫర్ ద పర్పస్. ఆయన ఒక దేవుడు మానవులందరినీ రక్షించడానికి తను తాను వ్యక్తులుగా మార్చుకొని ఆ చిన్న బిడ్డ వలె ఆయన బెత్లెహేంలో ఆయన జన్మించి, బికాస్ హీ వాంటెడ్ టు సేవ్ హ్యుమానిటీ. మానవులందరూ నశించడం దేవుని చిత్తం కాదు. కాబట్టి మానవులందరినీ ఏదో ఒక రీతిగా మేము రక్షించుకోవాలి. ఎందుకు మానవులం అంటే అంత ప్రేమ దేవునికి తెలుసా? ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు. పాత నిబంధనలు కలిపిన ఆదికాండం 1వ అధ్యాయం దగ్గర నుంచి మనం చదువుకుంటూ వస్తే ఆదాము అవ్వలేదు. ప్రతి సాయంత్రము దేవుడు వాళ్ళని చిన్న చెప్పడం. కానీ సంవత్సరాలు తరాలు గతించిపోయినప్పటికీ దేవునితో నా సావాసము మానవుడు కోల్పోయినాడు. ఎందుకంటే పాపము అడ్డుగా వచ్చేసింది. ఈ పాపాన్ని తొలగించడానికే నీ కొరకు నా కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జన్మించి ఉన్నాడు. కాబట్టి ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆ ప్రవచనాలు ఆయన పుట్టుకతోనే నెరవేర్చబడ్డాయి. ఇంకా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, అవి నెరవేర్పులోనికి రావడానికి అతి సమీపంగా ఉంటున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు, ఈ లోకాన్ని రక్షిస్తాడు. ఆయననే న్యాయ పరిపాలన ఆయన జరిగిస్తాడు. తన ప్రజలని ఆయన తప్పిపోకుండా ఆయన రక్షించుకుంటాడు అని మనకి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము రక్షణ పొందుకుంటే సరిపోదు. మనం ఏమనుకుంటా అంటే, చర్చికి వెళ్ళాను, అయ్యగారు ఎప్పటి నుంచో చెప్తున్నారు బాప్తిజం తీసుకోమని. సో అయ్యగారు చెప్పారు కాబట్టి అయ్యగారు మాట ప్రకారం నేను బాప్తిజం తీసుకున్నాను. సో ఇంతటితోనే పరలోక రాజ్యం నాదే. ఇక్కడ ఉన్నంత కాలము ఎట్లా జీవించినా బాప్తిజం తీసుకున్నందుకు వెళ్ళిపోతాను, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకుంటూ ఉంటాను. లేదు లేదు లేదు, అదే రీతిగా వాక్యం చెప్తలేదు. వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఆయన ఎందుకు విశ్వసించాలి. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు నీతిమంతుడిగా ఇచ్చబడుతున్న బయట చెప్తుంది. నీతిమంతులు విశ్వాస మూలంగా వాళ్ళు జీవిస్తారు. కాబట్టి వాక్యము చదువుతూ ఉండగా దాని లోతైన అర్థాలు మనకి అర్థమవుతుంది, మనం తెలుసుకోవచ్చు. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఏనాడైతే నిన్ను నన్ను ప్రేమించి ప్రభు కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడో అక్కడ మనం విమోచించబడ్డాము అని. అంటే ఆ రోజు కార్చిన రక్తము చేత ఆయన ఎందు నిమిత్తము కార్చాడు, నిన్ను రక్షించడం నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించాడు.
కాబట్టి ఆయన రక్తం అక్కడ చిందించేశాడు, ఇక్కడ మనం విశ్వసించేసాము అంటే మనము నీతిమంతులుగా ఎంచబడ్డామా అని మనం అనుకుంటుంటాం. లేదు, బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన దేవుని కుమారుడని, ఆయన నీ కొరకు పంపబడ్డవాడని, నీ పాపాల కొరకు ఆయన ప్రాణము పెట్టాడని, ఆయన సమాధి చేయబడ్డాడని, 3వ దినమందు తిరిగి లేచాడని, ఆరోహమై పరలోకానికి వెళ్ళాడని, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడని నీ హృదయం ముందు నువ్వు ఏం చేయాలంటే విశ్వసించాలి. నీ విశ్వాసము అధికపరచబడాలి. సో యాజ్ యూ కీప్ ఆన్ లీడింగ్ యువర్ జర్నీ విత్ హిమ్, నీ జీవితాన్ని ఆయనతో నువ్వు కొనసాగిస్తుండగా నీ విశ్వాసం అధికపరచబడుతుంది. యాజ్ యువర్ ఫెయిత్ ఇంక్రీజెస్ యూ విల్ బి డిక్లేర్డ్ రైచస్. కాబట్టి విశ్వాసము అనేది క్రైస్తవులకి చాలా అవసరమైనది. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రిక 12 కదా, ఏమంటది? విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు అంటున్నాడు. సో ఇంకెక్కడ చూడద్దు, మనం వాక్యానికి విధేయత చూపేవారుగా ఉంటే ఆయన వైపు చూసేవారుగా మనం ఉంటాం. పేతురు కూడా మనం చూస్తాం కదా, యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకొని వస్తున్నప్పుడు యేసయ్యను చూసినంతసేపు నీళ్ళ మీద నడిచాడట. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ది వరల్డ్. కానీ ఎప్పుడైతే ఆయన దృష్టి పక్కకి మరలిపోయిందో అంతే మునగడం ప్రారంభించాడు. మన ఆధ్యాత్మికమైన స్థితి మన జీవితంలో కూడా అదే. ఏంటి అంటే రక్షణ పొందుతున్నాము కానీ లోకం వైపు చూసేవాడు ఉంటే తప్పక ఒక రోజు నువ్వు మునిగిపోతావు. లోకంలో ఉండాలి కానీ ప్రభుని చూడాలి. హల్లెలూయా. మనం లోకంని ప్రభుని ఒకటేసారి చూడలేము. ఎవడు ఇద్దరు నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఉంటే ఒక్కడే. మన యజమానుడు ఎవరు? పరలోకమందున్న మన తండ్రి. హీస్ అవర్ ఫాదర్. ఆయనని చూసి నడిస్తేనే మనకు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం ఆయన ఎందు విశ్వాసము మూలంగా. కాబట్టి 2025 ఎటువంటి ఫెయిత్ తో నువ్వు దాన్ని గడిపేసిన నాకైతే తెలియదు, కానీ ఈ 2026 లో ఒక గొప్ప విశ్వాసంతో ఆయన వైపు చూడు. ప్రభు స్వార్థాల్లో చెప్తూ ఉంటాడు, నేను మళ్ళా తిరిగి వచ్చినప్పుడు నేను భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటానా? ఏమైపోయారు మన విశ్వాసులు? విశ్వాసహీనతలోనికి ఈడవబడ్డారు. కాపాడుకో. పౌలు అంటూ ఉంటాడు, నేను మంచి పోరాడాను, నా పరుగులు నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను అక్కడ పెట్టినానని చెప్పలేను. కాపాడుకున్నాడు. నీ దేహంలో నీలో ప్రాణం ఉన్నంత వరకు, తుది శ్వాస విచ్చే వరకు నీ ఫోకస్ అంతా విశ్వాసాన్ని కొనసాగించే వాడి మీదనే ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి నీతిమంతులు మాత్రమే దేవుడి రాజ్యంలో ఉంటారు. నీతిమంతులు అంటే ఆయన యందు విశ్వాసము నిలిపిన వారు. విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసం ఏమవ్వాలి? అధికపరచబడాలి, పెంపొందించబడాలి. నీ విశ్వాసము సంపూర్ణతలోనికి చేరాలి. కానీ మనం ఎట్లున్నామంటే వాక్య ప్రకారం చదువుకుంటూ ఉంటాము, అవగింజంత అయితే విశ్వాసం ఉంటే చాలు అని విశ్వాసం నాకు ఉండిపోతాం. ప్రభునే చెప్పాడు కదా, అవగింజ ఉంటే చాలు. అవగింజ విశ్వాసంతో నువ్వు పరలోక రాజ్యం పోలేవు. కానీ గొప్ప విశ్వాసంతో నువ్వు దేవుని రాజ్యంలో ఆయనతో యుగ యుగాలు జీవించగలవు. కాబట్టి ఈ 2026 లో ఫెయిత్ ఇంక్రిమెంట్ అనేది పెట్టుకో. ప్రతిదినము వాక్యం చదువుతా, ప్రతిదినం ప్రార్థనలు గడుపుతా నీ విశ్వాసము బలపరచబడుతుందా? విశ్వాసంలో స్థిరుడై నువ్వు నిలవగలుగుతున్నావా? నీ విశ్వాసంలో కాపాడుకుంటున్నావా అన్న దాని మీద నువ్వు ఎక్కువగా ఫోకస్ చేయి. ఎక్కువగా ఫోకస్ చేస్తే నీ విశ్వాసము బలపరచబడుతుంది. బలపరచబడితే అది దేవుల్లో స్థిరపరచబడుతుంది. అది స్థిరపరచబడితే ఎవడు నిన్ను కదల్చలేడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము దేవుని మూలంగా మనకి అనుగ్రహింపబడ్డది. ఈ ఎఫెసీయులని మనం చూసుకున్నట్లయితే కనుక యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 5 వాక్యాలు ఒకసారి చూద్దాం. చదవండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 5. అంత్యదినములలో
యెహోవా మందిర పర్వతము పర్వతము శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదుము అని చెప్పుకొందురు. చాలండి. ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏంటంటే ఇన్ ద లాస్ట్ ఇస్ ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్స్ టెంపుల్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ రాజ్యము స్థాపించబడ్డది. అది కదలని పునాది అయి ఉన్నది. ఆ పునాది మీద అన్యజనులు అనేక మంది నడిపింపబడతారంట. ఈరోజు మనం పూర్వీకులను మనం చూసుకున్నట్లయితే వీఆర్ ఆల్ అన్బిలీవర్స్. ఒకప్పుడు మనమంతా అన్యజనులతోనే ఉన్నవారమే. కానీ ఈ ప్రవచన వాకు మన జీవితంలో నెరవేర్చబడ్డది. అందుకని మనం ప్రభు దగ్గరికి ఈరోజు నడిపింపబడ్డ మనము వాక్యం ఏం చెప్తుందంటే, come let us go up to the mountain of the Lord, to the house of the God of Jacob, and he will teach you his ways. ఆయన మార్గములను ఆయన మనకి బోధిస్తాడంట. సో మందిరానికి వస్తున్నప్పుడు ఏదో సంఘానికి వెళ్తున్నామని కాదు, కానీ ప్రభు దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. వాట్ గాడ్ ఇస్ ట్రైయింగ్ టు టీచ్ యూ, యూ హ్యావ్ టు గ్రాస్ప్ ఇట్. అది నువ్వు గుర్తించాలి. దేవుడు నీకు ఏమైతే నేర్పించబోతున్నాడో, నాకు ఏదో నేర్పించబోతున్నాడో అని ఆసక్తితో మనము ఆయన వైపు చూడాలి. మన హృదయాన్ని ఆయన మీద నింపాలి. అప్పుడు ఆయన మనకి బోధిస్తాడంట. ఎట్టి రీతిగా మనము నడుచుకోవాలి, ఆయన మనకి మార్గము తెలియపరుస్తాడంట. కాబట్టి వాట్ ఆర్ వి డూయింగ్ వెన్ వి ఆర్ కమింగ్ టు ద లార్డ్? నిజంగా ఆయన స్థిరపరచబడిన సియోనులో స్థిరపరచబడిన పునాది మనుషుల చేత తృణీకరింపబడినది, కానీ సియోనులో అది మూలరాయిగా ఉన్నది. సో ఆ దేవుణ్ణి మనము నిత్యముగా గట్టిగా విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, ఆయనను బట్టి మనము ధైర్యాన్ని పొందుకొని జీవించగలిగితే నువ్వు కూడా ఎన్నటికీ కదల్చబడవు. ప్రభు నీకు మార్గాల్ని ఆయన నీకు బోధిస్తున్నాడు. ఒక మెల్లటి శబ్దంతో ఇతను మాట్లాడతాడు. ఆయన బిడ్డ ఇది కాదు, ఇది ఈ మార్గం వద్దు బిడ్డ, మంచిది కాదు, ఈ మార్గంలో నువ్వు నడవాలి అని దేవుడు క్లియర్ గా బోధిస్తాడు. వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్నర్ డిజైర్. ఏంటంటే మనకు ఒక ఆసక్తి ఉండాలి. ప్రభు దగ్గరకు వస్తున్నాను, వచ్చి 4 మాటలు విని వెళ్ళిపోయేవాడు ఉన్నానా, లేకపోతే నాకు ఆయన నేర్పిస్తుండగా నేర్చుకునేవాడుగా నేను ఉంటున్నానా అని ఒక ప్రశ్న మనకు ప్రతినిత్యము మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్, బికాస్ ఐ ఆమ్ ద లార్డ్ హూ ఎగ్జామిన్స్ యువర్ హార్ట్స్ అంటున్నాడు. ఈ హృదయాల్ని పరిశోధించువాడునే అని అంటున్నాడు. కాబట్టి చర్చకు వచ్చినప్పుడు ఒకటి గుర్తుదిద్దాం. ఏంటి తెలుసా? న్యూ ఇయర్ నుంచి ఇది ఒక ఎగ్జామినేషన్ సెంటర్, ఒక కోచింగ్ సెంటర్. ఇక్కడ ఒక ఆయన ఉంటున్నాడు, ఆయన మనందరినీ గమనిస్తున్నాడు. ఎవరి పక్కన కూర్చుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, వాక్యం వింటున్నారా లేవా అని చెప్పి దాన్ని బట్టి కూడా ఒక రోజు నీకు తప్పక మార్పులు ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి లెట్ us come with a sincere heart, with an obedient heart. దేవుని దగ్గర యథార్థ హృదయంతో, లోబడే స్వభావంతో మనం ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకుంటే, ఆయన చూపిన మార్గములో మనం నడుచుకోగలితే 100కి 100 ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అదే నిత్య జీవనం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము లెట్ us అట్లీస్ట్ ఇయర్ నుంచి అట్లా ఫోకస్ చేద్దాం. ఏంటంటే నేను నా ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాలి, నా ప్రభు మార్గంలో నేను నడుచుకోవాలి. అందుకనే ప్రభు అన్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారానే అని తండ్రి యొద్దకు ఎవరు రాలేదు. ఈజ్ ద వే. ఆ వేలో ఉన్నాను అని క్రైస్తవ రక్షణ పొందుకుంటే సరిపోదు. ఆ వేలో ఉన్నాను, ట్రూత్ లో ఉండాలి, ట్రూత్ లో జీవించడం నేర్చుకోవాలి, సత్యంలో. అందుకనే ప్రభు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళని
సత్యమందు ప్రతిష్ఠింపజేయి, ఎందుకంటే నీ వాక్యమే సత్యము. సత్యం ఎక్కడ లేదు, వాక్యమే సత్యం. క్లియర్ బాటమ్ లైన్ ఇస్తుంది బైబిల్. సో ఇఫ్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అని బైబిల్ చెప్తుంది. ఈరోజు ట్రూత్ మనలో లేదు కాబట్టి మనం దేంతో నింపబడ్డాము? లైఫ్తో నింపబడ్డాము. లాస్ట్ టైం కూడా చెప్పిన కదా, చిన్నప్పటి నుంచి అబద్ధాలు నేర్చుకున్నాం మనం. జానీ వేసుకోపా, ఈటింగ్ షుగర్ నొప్ప, టెలింగ్ లైఫ్ వేసుకోపా, ఉపన్యామో. ఈ అబద్ధాలు అనేవి మన జన్మతోనే వచ్చేసాయి. ఎందుకంటే దావీదు చెప్తున్న రీతిగా పాపంలోనే నేను జన్మించి ఉన్నాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. పౌలు అంటూ ఉంటాడు పత్రికల్లో, ఈ భయంకరమైన ఈ దేహం నుంచి నన్ను తప్పించేవారు ఎవరు? ఎవరు తప్పించలేరు మనని. ఈ దేహము మనిషి వారి సొంత అభిప్రాయాల చేత, వారి శరీర ఇచ్చల చేత వాడు తప్పించబడలేడు. కానీ తప్పించడానికి మాత్రమే, ప్రవచనాలు నెరవేర్చడానికి మాత్రమే యేసు ప్రభు వారు ఈ భూమికి ఆయన దిగి వచ్చారు. కాబట్టి యేసు ప్రభు వారు సువార్తలు అంటున్నారు, నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలే, కానీ దాన్ని నెరవేర్చడానికి మాత్రమే వచ్చినాను. He fulfilled the purpose of the Father. తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. కానీ ధర్మశాస్త్రాన్ని మాత్రము కొట్టివేయడానికి రాలేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బైబిల్. ఎందుకంటే అది సత్యవంతుడైన దేవుని దగ్గర నుంచి వాక్యము మానవులకి అనుగ్రహింపబడ్డది. యేసు ప్రభు వారు ఒక్కరు మరణం ద్వారానే బైబిల్ మనకు వచ్చిందా? లేదు. కొన్ని వేల మంది వాళ్ళ ప్రాణాలు తెగించి, ప్రాణాలు దారపోసి, రక్తము చిందించి ఈ పరిశుద్ధ వాక్యం ఈరోజు మన చేతుల్లో ఉన్నది. మనం దీన్ని విలువ తెలుసుకోకపోతే నీ విలువ కూడా నీకు తెలియదు. ఎంతో మంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సత్యాన్ని చాటు చెప్పడానికి, సత్యంలో అనేకులు సత్యాన్ని అంగీకరించి ఆ సత్య మార్గంలో నడుచుకుంటారని ఎంతో మంది దేవుడి సేవకులు, దేవుడి చేత ఏర్పడ్డవారు, ఎంతోమంది వాళ్ళు కేవలము సువార్త నిమిత్తము. సువార్త అంటే ఏంటి? ఒక మంచి వార్త. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ టు రీడ్ యువర్ బైబిల్ ఎవ్రీ డే బికాస్ గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ. ప్రతిదినము చదవాలి బైబిల్, ప్రతిదినము ప్రభువు మాటలు వినాలి, ప్రతిదినము ఆయన మార్గాన్ని వెతికే వారుగా మనం ఉండాలి, ఆ మార్గంలో మనము నడుచుకునే వారుగా మనము ఉండాలి అంటున్నాడు. 4వ వాక్యం నుంచి ఏమంటున్నాడు చదవండి. అదే అధ్యాయంలో యెషయా 2:4. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టెదరు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందుము. చాలండి. యాకోబు వంశస్థులారా మీరు రండి, మనము యెహోవా వెలుగులో మనం నడుచుకోవాలంట. ఎందుకంటే ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించి ఆయన చూపిన మార్గాన్ని విడిచిపెట్టారు, కనుకనే వాళ్ళు రాలిపోయారు. అట్టి రీతిగానే ఇదే ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా వాళ్ళు కొనిపోబడ్డారు, ఎద్ది సాకిరి చేయించబడ్డారు. ఆ సమయాల్లో దేవుని ప్రజలుగా ఉంటూ వీరు ఇంకా మమ్మల్ని తప్పించే నాదుడు ఎవడు లేడు అని చెప్పి ఆయనకు మొరపెట్టినారంట. వాళ్ళ కష్టాలలో వాళ్ళు ఆయనకి మొరపెట్టినప్పుడు నా మాట మీరు వినలేదు, నాకెందుకు మీతో గోలా అని చెప్పి వెళ్ళిపోలేదు ఆయన. నా ప్రజలు అని చెప్పి ఆయన హృదయాన్ని విశాలపరుచుకొని ఆ కష్టంలో వాళ్ళని ఆదుకున్నాడు, ఆ కష్టంలో నుంచి వాళ్ళని విడిపించాడు, బయటకి తీసుకొని వచ్చాడు. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. భయంకరమైన కష్టాల కింద మన జీవితం నడిపింపబడుతుంటది. ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎవరు లేడు మనకి. పేరుకే చెప్తారు, ప్రార్థన చేద్దామండి దేవుడు చూసుకుంటాడు అని ఇస్తారు, చేతులు సింపుల్గా దొరుకుతుంటారు.
ఇటు రీతిగా కాదు. మనము నిజంగా ఆయనని గుర్తెరిగిన వారమై, ఆయనను విశ్వసించిన వారమై, ఆయన కాచిన రక్తం చేత కలగబడిన వారమై, మనము ఒక ప్రత్యేకమైన జీవితం ఆయన కొరకు జీవించిన వారమై ఉంటే నువ్వు మొరపెట్టే నీ ఆపదలో ఆయన నీ మొరను ఆలకిస్తాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన దేవుడను. We are not trustworthy, but he is trustworthy all the time. ఆయన అబద్ధం లాగడానికి నరుడు కాదంట. మరి ఎవరైనా అదే మన ప్రభు అయిన యేసు అయ్యున్నాడు. నాలో అబద్ధం ఉందని మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువుపరచగలుగుతారా అన్నాడు. ఎవ్వడు లేకుండా. కాబట్టి ఆయనలో ఏమున్నది అంటే సత్యం ఉన్నది. ఆ సత్యం మనకి బోధిస్తుండగా మనం కూడా మన జీవితాన్ని సరి చేసుకొని సత్య మార్గంలో మనము నడుచుకునే వారిగా ఉన్నారు. ఇక్కడ ఆయన మధ్యవర్తిగా ఉంటాడంట. ఇంకేమంటున్నాడు? అన్యజనులకు న్యాయము తీర్చును. అదేవిధంగా నెక్స్ట్ ఏమంటున్నాడు? అనేక జనములకు తీర్పు తీర్చును. ఈ అన్యజనులకు న్యాయము చేయును అంటే ఎవరు తెలుసా? వీళ్ళు ఆయన దేవుడు అని అంగీకరించి ఆయనని వెంబడించిన వారు ఈ అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకేమంటున్నాడు? నెక్స్ట్ కేటగిరీని అనేక జనములను తీర్పు తీర్చును. ఈ అనేక జనులు ఎవరు అంటే యేసు ప్రభు లోక రక్షకుడు అని తెలిసి కూడా ఆయనని అంగీకరించక వాళ్ళు ఈ సృష్టిని పూజిస్తూ వెళ్ళిపోతారు చూడు, వాళ్ళకి తీర్పు తీర్చడానికి ఆయన వాళ్ళ దిగి రాబోతున్నాడు. ఆయన దిగి వచ్చినప్పుడు ఏమైతుందంటే యుద్ధ ఏమంటారు యుద్ధ ఉంటాయి కదా వెపన్స్, వాటిని అన్నింటినీ విడిచిపెట్టేస్తారు. ఇంకా యుద్ధం ఎప్పుడు వాళ్ళు చేయరు. ఎందుకంటే ఆయన న్యాయం తీర్చడానికి రారాజుగా ఆయన దిగి వస్తున్నాడు. కాబట్టి ఈ యెషయా ప్రాఫెసీ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ యెషయా యేసు ప్రభు యొక్క జన్మ, దాని తర్వాత నెరవేర్పు కొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే ఈ ప్రాఫెసీస్ హాఫ్ ఆఫ్ ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అయినాయి. ఇంకా హాఫ్ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ లోకి రావాల్సి ఉన్నది. సో ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వబోతుండగా మనము జాగ్రత్త వహించాలి. ఏంటంటే నేను నిజంగా సత్యమందు నేను ప్రతిష్ఠింప చేయబడి నేను ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం నేను జీవించగలుగుతున్నాను. ఒకవేళ నువ్వు జీవించగలిగితే ఆయన నీకు న్యాయం తీర్చేదానికి వస్తాడంట. ఒకవేళ లేకపోతే ఆయన నీకు తీర్పుకి తీర్చేదానికి వస్తాడంట. కాబట్టి ఈరోజు మనం ఏ కేటగిరీలో ఉన్నాం? ఏలో ఉన్నామా? బిలో ఉన్నామా? ఏలో ఉన్నాం. దేవుని కొరకు దేవుని నమ్ముకొని దేవుడు న్యాయవంతుడు. ఎవరు మనం మోసం చేసినప్పటికీ ఆయన మనని మోసము చేసే దేవుడు కాడు అని మనము ఆయన సహాయం కొరకు వేచి ఉండగలిగితే కనుక ఆయన తప్పక న్యాయం తీరుస్తాడు. అన్యాయం చేయకుండా ఆయన మనిషిని కాదు అంటాడు. ఆయన చేయరు. మనుషులు మోసం చేస్తారు. మనుషులే మోసంతో నింపబడిపోయినాం. ఎదుటి వ్యక్తిని ఎందుకు మోసం చేయకుండా ఉంటారు? కంపల్సరీ మోసం చేస్తారు. అందుకని మోసపోబడి దేవుడు విక్రింపబడ్డాడు. ఎవరు ఏది విత్తుతాడో అదే వస్తాడో వాక్యం చెప్తుంది. కాబట్టి మోసపరిచేది అపవాది అయిన సాతాను. ఎట్లా మోసం చేస్తాడు తెలుసా? వాడు ఎవరిని మోసం చేస్తాడు? ఎవరిని మోసం చేస్తాడు? అపవాది. దేవుడి స్వరూపంలో చేయబడిన ప్రతి ఒక్క మానవుడిని కాదు, దేవుని చేత పిలువబడిన వారిని మోసం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు మోసం నుంచి దేవుని చేత పిలువబడ్డారు. వాళ్ళు మోసం నుంచి తప్పించబడి రక్షణ బాటలో నడుచుకుంటారంటే వాళ్ళని మోసం చేస్తాడు. ఈ మోసం ఎక్కడ ప్రారంభమైంది? ఏదైనా తోటలో ప్రారంభమైంది. నీకు దేవుడు నిజంగా చెప్పాడా? అవును. అక్కడే మోసపోయింది అమ్మ. ఆ మోసం ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అయితేనే ఉంది. మనం మోసముతోని సత్యముతోని మనం బ్రతుకుతున్నాం. సత్యం సగము మోసము సగం పెట్టుకొని బ్రతుకుతున్నామేమో జాగ్రత్త. తీర్పుకి గురైపోతుంది. నువ్వు న్యాయంగా దేవుడిని జీవితంలో దేవుడు నీకు న్యాయం తీర్చాలి అంటే కనుక నువ్వు దేవుడి మార్గంలో నిలిచి ఉండేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది చూడండి ఒక మాట. త్వరగా వెళ్దాం. మీకా 4:7.
కుంటి వారిని శేషముగాను దూరమునకు దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుంచి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. అబ్బా, ఇది ధ్యానించుకుంటూ వెళ్తే దిస్ ఇస్ ద లార్డ్స్ ప్లాన్. ఒకప్పుడు మీరు దూరస్తులు, కానీ ఇప్పుడు మీరు ఆయనకి సమీపస్తులుగా చేర్చబడ్డారట. ఎంత చక్కటి ప్రశ్న మాకు మన జీవితంలో నెరవేర్చబడ్డ. చూడండి, మనం ఆయన సమీపంగా జీవించాలి. మోసం ఎవరిని చేస్తుంది తెలుసా? మనమే చేస్తుంది సాతాను. అన్ని తెలుసు, అన్ని తెలిసి కూడా మోసపోతాడు. ఏమీ తెలియని అమాయకుడు వాడు నమ్మి మోసపోతాడు. అన్ని తెలిసిన వాళ్ళే మోసపోతున్నాం. కాబట్టి మనకు అన్ని తెలుసు. సాతాను మనకు ఎట్లా మోసం చేస్తాడు తెలుసా? ఉదయకాలం దేవుని మాటలు విననీయాడు, చదవనీయాడు, ప్రార్థన చేయనీయాడు, ఆయన స్తుతించనీయాడు. ఆఫీస్ టైం అయిపోతుంది, పరిగెట్టడానికి నిన్ను పారదోస్తూ ఉంటాడు ఆఫీస్కి. అదుగులు తీసుకొని వెళ్ళిపోతాం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము ఇవ్వలేని వారిగా ఉంటాం. సో అక్కడ చిన్న విషయంలోనే మనం మోసపోతున్నాం. ఇంకా దినమంతా మోసపోయినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. బట్ హౌ ఆర్ యు స్టార్టింగ్ యువర్ డే? నీ దిన ప్రారంభము మోసంతో కూడినదై ఉన్నదా, లేకపోతే సత్యముతో కూడినదై ఉన్నదా? అబద్ధముతో నువ్వు ప్రారంభిస్తున్నావా, లేకపోతే సత్యాన్ని నువ్వు ధరింపజేసుకొని దినాన్ని ప్రారంభిస్తున్నావా అని నువ్వు నేను ప్రతి దినము సరిచూసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే, ఒకప్పుడు మనం చెదిరిపోయిన వారం, ఎవరి ఇష్టానుసారంగా మనం జీవించిన వారం. యెషయా గ్రంథం 53 అంటాడు కదా, వీఆర్ ఆల్ పీపుల్ హు హాస్ గాన్ అస్ట్రే. దూరం వెళ్ళిపోయిన వారం. మనం ప్రభు యొక్క సంకల్పాన్ని, ప్రభు యొక్క ఏర్పాటుని మనం గుర్తెరిగి కూడా విడిచిపెట్టి దూరంగా చెదిరిపోయిన వారం మనం. కానీ ఆయన కృపను బట్టి, ఆయన వాత్సల్యమును బట్టి దేవుడు మన అందరినీ మళ్ళా సమకూర్చున్నాడు. ఆయనలో బై హిమ్ వి ఆర్ మేడ్ వన్. ఆయనను బట్టి మనందరము సంఘముగా స్థిరపరచబడ్డాము. సంఘము క్రీస్తు యొక్క శరీరము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ సంఘంలో చేర్చబడ్డ మనము ప్రతి దినము సత్యము చేత నింపబడాలి. నీలో మోసం ఉంటే ఆ మోసాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నిన్ను నువ్వు మోసంలోనే ఉంచుకుంటూ సత్యాన్ని నేను కలిగి జీవిస్తారంటే నీ వల్ల కాదు. నేను ఒకటే చెప్పగలుగుతా, నువ్వు కానీ ఎవరైనా మోసం చేసిన వరకు తప్పక నువ్వు కూడా ఒకరోజు మోసపోతావు. అది సృష్టి ధర్మం అని. అందుకని ఎవరిని మోసం చేయొద్దు. మనం దేవుడి బిడ్డలు ఎవరిని మోసము చెయ్యొద్దు. అట్లనే మనము మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని మనకి 80 గ్రంథకర్త అంటూ ఉంటాడు కదా, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఎవడు. నేను ఎన్నోసార్లు చెప్పిన, పాపం అమ్మాయిలు చెల్లెలందరూ వచ్చి చెప్తా ఉంటారు, అన్న నేను వాడిని చాలా నమ్మినా అన్న, వాడు నన్ను మోసం చేసినాను. వాడు చేయలే అమ్మ, నిన్ను మోసము నీ హృదయమే చేసింది, వాడి మీద నీకు మోసొచ్చింది, నువ్వు మోసపోయినావని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరో మనం మోసం చేయాల్సిన అవసరం లేదు. మనమే జాగ్రత్త వహించక మోసపోతూ ఉంటాం. ఇంటి ప్రజలనే రక్షించడానికైనా దిగి వచ్చాడు, న్యాయము జరిగించుట. అట్టి రీతిగానే మార్పు లేని వారికి తీర్పు తీర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటి ప్రజలను మనం చెదిరిపోయిన మనని ఆయన చేర తీసుకున్నాడు. అందుకనే సువార్తల్లో అంటుంటాడు కదా, నేను నశించుచున్న వాటిని వెతికి రక్షించడానికి మాత్రమే వచ్చినాడు. ఇప్పుడు నశించుచున్న మననే ఆయన వెతికి రక్షించుకున్నాడు. అందుకనే ఈరోజు ఆయన మందిరంలో, ఆయన నివాసము చేస్తున్న స్థలంలో మనం ఆయనని బట్టి ఆనందించేవారుగా, ఆయన బట్టి సంతోషించేవారుగా, ఆయన ఎందుకు విశ్వాసం నిలిపినవారుగా, నిరీక్షణ కలిగిన వారుగా మనము ఈరోజు ఉంటున్నాము. యెషయా గ్రంథం 60:1 అంటాడు కదా, లెమ్మో దేశము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, యెహోవా యొక్క మహిమ నీ మీద ఉదయించెను. కాబట్టి లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? పడిపోయిన స్థితి నుంచి లేవాలి అని ఒక జవాబు అయితే, ఇంకొక జవాబు అయితే తెలుసా, నిద్ర నుంచి నువ్వు లేవాలి. అలా నిద్ర నుంచి మనము లేవాలి. ఎందుకంటే సోమరిపోతులు దేవుని రాజ్యంలో ఉన్నారు.
ఆయన ఏ జామున వస్తాడో అని కనిపెట్టుకున్న వారు మాత్రమే ఆయనను ఎదుర్కోగలుగుతారట బైబిల్ చెప్తున్నది. కాబట్టి లే, శరీరానికి కావాల్సినంత సుఖం ఇవ్వదు, కష్టపెట్టుదాన్ని కొద్దిగా. నేను అందుకనే ఎండగొడతాను శరీరాన్ని, ఎందుకంటే నా మాట వినదు. నన్ను ఎంత కంట్రోల్లో ఉంచుకుందామన్నా నా కంట్రోల్లో ఉండడానికి ఇష్టపడదు. ఒక కుక్క తీసుకొని వచ్చి ఇంట్లో కట్టుకున్నప్పుడు ఆ కుక్క కట్టి పెడతారు, ఎందుకు? చింపిరిపాడు చేస్తుంది. అది ఏం చూస్తూ ఉంటుంది? బిడ్డల కొరకు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు వచ్చి విడిపిస్తాడు ఆయన టైం గమనించుకుంటుంటుంది. అటు రీతిగానే మన జీవితాల్లో కూడా ఈ లోకంలో ఎన్ని బంధకాలతో పట్టబడి ఉన్నామో, మనం నిజంగా మన యజమానుడు రాబోతున్నాడు, మన ప్రతి ఒక్క బంధకాన్ని విడిపించబోతున్నాడు అని నువ్వు ఎదురు చూసే వాడిగా ఆయన కొరకు నువ్వు వేచి ఉండగలితే, నువ్వు ఎదురు చూసే అనుభవంలో నువ్వు ఉండగలితే కనుక తప్పక నువ్వు ప్రతి ఉదయం లేస్తావు. ప్రతి ఉదయము దేవునితోని చక్కగా నువ్వు ఆ సావాసంలో నిలిచి ఉండి ప్రతిదినము ఆయన మహిమ నీ మీద ఉదయించి నీవు ఏ బంధకాలతోనైతే నువ్వు పట్టబడి ఉన్నావో వాటన్నింటినీ ఆయన విడిపిస్తూ వస్తాడు. కాబట్టి లేయాలి, ప్రభు కొరకు లేవాలి. పిల్లల కొరకు లేస్తారు తల్లులు, ఎందుకు? బాక్సులు కట్టాలి. మళ్ళీ బాక్స్ కట్టకపోతే డబ్బు ఖర్చు అయిపోతుంది, ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అట్లనే భర్తలు ప్రేమ గల భార్యలు ఉంటే ఉదయకాలమే వండి పెడతారు, ఎందుకంటే 8 o'clockకి పరిగెట్టి వెళ్ళిపోతాడు, కష్టపడతాడు, మళ్ళీ 8 o'clockకి తిరిగి వస్తాడు. కొంతమంది అయితే అధిక ప్రేమ ఉంటుంది కాబట్టి 2 బాక్సులు కడతారు, ఒకటేమో స్నాక్స్, ఇంకొకటేమో గట్టి లంచ్. ఎందుకు అంత ఉదయం లేస్తున్నారు? ఎందుకు నేను అంత ప్రేమిస్తున్నాను కాబట్టి. మనం కూడా ప్రభుని ప్రేమిస్తే ఉదయకాలము వేకువజామున ప్రార్థన. యేసు ప్రభు గారి గురించి చక్కని సాక్ష్యం ఉంటుంది కదా, ఏమనంటే ఆయన దినమంతా పరిచయం చేశాడట, రాత్రంతా ఒలివలకొండలో ప్రార్థనలో ఉన్నాడట, ఇంకా తెల్లవారకు ముందే ఆయన ఒలివలకొండకి వెళ్ళిపోయాడట. టైం లేదు ఆయనకు అసలు, ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ప్రార్థన 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 వల్లనే సమస్తము సాధ్యపడతాడు. ఎంతో మంది పేరు కాంచిన దైవజనులు ఒకటే మాట చెప్పేటారు, మీ మీటింగ్లో మీ సభలో ఇంత గంభీరంగా దేవుని ఆత్మకార్యాలు జరగడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఒకటే చెప్తారు, కొన్ని గంటల ప్రార్థన. ఆ ప్రార్థన మన జీవితాల్లో ఎట్లున్నది ఈరోజు? కరువు అయిపోయింది, ఎండిపోతుంది, బలిపీఠాలు కట్టబడతలే, ఉన్నా కాస్త బలిపీఠాలు కూలిపోతున్నాయి. ఇటు జీవితం నీకు జీవిస్తుంటే కనుక ఈ 2026 సంవత్సరము నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ బలిపీఠాన్ని నువ్వు కట్టడానికి. ఆయన నీ బలిపీఠాన్ని కడతాడు, నేను నిలబెడతాడు, ఆయన నీ పక్షాల నుండి ఆయన విరాజం అంటాడు. అందుకనే అంటున్నాడు, లే తేజరిల్లము, లెమ్ము తేజరిల్లము, యెహోవా యొక్క మహిమ నీపై ఉదయిస్తుంది. ఆ మహిమ కలిగిన రాజ్యానికి మనం పోవాలంటే ఇక్కడే ఆ మహిమ మన మీద ఉదయించి అనుభవంలో మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వాక్యాలు చూసుకొని మనం మేము ఆయన వలన విని నీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని సవాసము కలిగిన వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, this is the message we have heard from him and declared to you. God is light, in him there is no darkness at all. But if we claim to have fellowship with him and yet walk in darkness, we lie and do not live by the truth. నువ్వు దేవుని నమ్ముకున్నావు, మందిరానికి వస్తున్నావు, మీ అయ్యగారు చెప్పిన మాట వింటున్నావు, కానీ నీ ఇంట్లో నువ్వు ఏదైనా అబద్ధం ఆడే వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు సత్యమందు లేవు అని దాని అర్థము క్లియర్ గా బైబిల్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయనలో
చీకటి ఏమాత్రం లేదు. నీలో చీకటి ఉంటే నీ జీవితము అబద్ధంతో కూడిన జీవితం. నీలో వెలుగుంటే సత్యంతో కూడిన జీవితం. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడుచుకుంటే ఆయనతోని అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మనితోని అన్యోన్య సావాసం నీకు ఉంటున్నాడు. అప్పుడు నీ ప్రతి ఒక్క పాపము తన కుమారుడు కాచిన యేసు రక్తము చేత పవిత్రులుగా చేయు కడగబడుతుంది. ఎందుకు పవిత్రులుగా మార్చబడతాం. తోటి ఈ యూనిటీ, త్రిత్వం, ఏకత్వం, ముగ్గురుతోని మనము ముగ్గురు సమక్షాన మనం నిలిచి ఉండే వారిగా మనం ఉండాలి. నేను ఉట్టి ప్రార్థన చేసే క్రైస్తవుడు ఉంటానంటే సరిపోదు. తండ్రి నామము, కుమారుడి యొక్క నామము, ఆయన పంపిన పరిశుద్ధాత్మ యొక్క నామము, మూడింటిలో నువ్వు నీ ప్రార్థనని నువ్వు ఉచ్చరించగలితే, ప్రార్థన చేయగలితే, సత్యము నీ అందు నిలిచి ఉండగలితే, నీలో ఉంటున్న అబద్ధాన్ని కూడా నువ్వు విడిచిపెట్టేస్తావు. ఈరోజు ఉంటే యేసుప్రభునే నిజమైన దేవుడానికి బోధ చేసేటది ఉన్నారు. తండ్రి యుగం అయిపోయింది, ఆయన లేడు. ఇంకా కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ లేడు. ఆ కాలం అది ఎప్పుడు అపోస్తుల కాలం పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు లేడంట. లేదు, ఉన్నాడు. ఆయన తరంలో ఆయన పని చేసుకున్నాడు. కుమారుడు యొక్క వంత వచ్చినప్పుడు ఆయన పని ఆయన చేశాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క కాలంలో, కృపాకాలంలో మనం వచ్చినాం. ఎక్కడైతే పాపము విస్తరింపబడుతుందో అక్కడ దేవుని కృప విస్తరింపబడుతుందని భక్తుడైన పౌలు చెప్తూ ఉంటాడు. అంటే కృప దేనికి విస్తరింపబడుతుంది? ఇంకా పాపంలో ఉండమని కాదు, ఆ పాపం నుంచి బయటకు రావాలని కృప విస్తరింపబడుతుంది. ఎందుకంటే ఆయన కుమారుడు యొక్క నువ్వు విశ్వసించి ఆ విశ్వాసాన్ని ఆయన కనపరచగలితే కనుక ఆయన కుమారుడు కాచిన రక్తము చేత నీ ప్రతి ఒక్క పాపం ఆయన కడుగుతాడు. పవిత్రంగా ఆయన నేను తీర్చిదిద్దుతాడు. తోటి దేవుణ్ణి తెలుసుకోవాలంటే నీకు ఒక ప్రత్యక్షత కావాలి. దేవుణ్ణి అడగాలి, దేవా నీ ప్రత్యక్షత నాకు కావాలయ్యా. వేర్ దేర్ ఇస్ అ విజన్ దేర్ ఇస్ ప్రొవిజన్. నీకు విజన్ ఉంటేనే దేవుడు నీకు అన్నింటినీ సమకూర్చి జరిగిస్తాడు. అందుకని రోగులు రాసిన పత్రికలు ఉంటుంది కదా, దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పించిన పిలబడిన వారికి సమస్తము సమకూర్చబడి మేలుకై జరిగిస్తాడు. వాడు దేవుణ్ణి ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలని గైకొని ఆ ప్రకారము నడుచుకోవడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే మనకు అర్థమయ్యే భాషలో ప్రతిదినము వాక్యం కొన్ని సమయము గడపడం. ఎందుకంటే ఆది అందు వాక్యం ఉండను, దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించేది. బా యేసు ప్రభు ఎక్కడ లేడండి. This is the words of Jesus Christ, the only truth that no one can ever give us. ఇంకొక సేవకుడు ఒక మాట చెప్తుంటాడు, మానవుడికి ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారము ఈ బైబిల్. To every problem a man has, the solution is the Bible. It is not from the Bible, but it is the Bible. So ఎటువంటి పరిస్థితి కూడా ఉన్నా సత్యాన్ని ప్రేమించు, సత్యాన్ని అనుసరించు, సత్య మార్గంలో నడవడానికి ప్రయత్నించు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను నవనూతన మార్గాల్లో ఆయన నడిపిస్తాడు. నీ జీవితాన్ని బట్టి ఆయన నామము ఆయన మహిమపరుచుకుంటాడు. దేవుడి పట్ల కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ సంవత్సరం మొదట్లో ప్రభా సాయంత్రకాల ఆరాధన ప్రభా మమ్మల్ని మీరు నడిపించారు. సంవత్సరంలో మొట్టమొదటి పునరుద్ధాన దినంలో ఇక నీతిగా తోడుకొని ప్రభా మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించారు. గొప్ప భాగ్యాన్ని నైనా ఇక్కడ ధన్యకరమైన జీవితాలనైనా మాకు ఇచ్చున్నారు ప్రభా. ఒకప్పుడు మేము నైనా అన్యజనముగా ఉన్నప్పుడు ప్రభా మీ చిత్త ప్రకారమునైనా మీ ప్రణాళిక ప్రకారము ప్రభా మమ్మల్ని నైనా మీ యొద్దకు పేరు మీ వెలుగులోనికి మమ్మల్ని పెంచుకున్నారు. ఆ వెలుగుని మేము అంగీకరించి ప్రభా కుమార్తెని నైనా మేము అంగీకరించి ఆయన కార్చిన రక్తం చేత కడగబడ్డ ప్రజలుగా మేము ఉంటున్నామయ్యా. కానీ మేము ఏమాత్రము సత్యంలో మేము నివసించలేని వారుగా మేము ఉంటున్నామయ్యా. మమ్మల్ని ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకున్నాం. గత సంవత్సరం ఎట్టి రీతిగా మేము గడిపేసామో మీరు అడుగుతలేదు, కానీ నూతన సంవత్సరంలో ప్రభా నీ సత్యమందునైనా మేము ప్రతిష్ఠింప చేయబడి ప్రభా నీ వాక్యమే సత్యము గట్టనైనా, నీ వాక్యమే జీవము కనుకనైనా, నీ వాక్యమే వెలుగు కనుకనైనా దానివైనా
మా ప్రతి ఒక్కరినైనా మీరు స్థిరపరచండి. ఆనాడు ప్రభా ఎట్టి రీతిగా అయితే మీరు జన్మించారో, ఎట్టి రీతిగా అయితే మిమ్మల్ని తీసుకురండి ఆ మందిరంలోనైనా మిమ్మల్ని ప్రతిష్ఠపరచారు ప్రభా, అట్టి రీతిగానే మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠించుకొని ప్రభా మీ కొరకునయ్యా ఈ జీవితం జీవించే వారిగా, ఖర్చు చేసే వారిగా ప్రభా ముందుకు కొనసాగి కృపను దయచేయండి. మా పాత స్వభావంతనైనా మీరు కొట్టివేయండి ప్రభా, నూతన స్వభావమునైనా మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీ పరిశుద్ధాత్మతోనైనా మీరు నింపండి, మీ ఆత్మతోని మమ్మల్ని నడిపించండి. మీ చిత్తం ఏందో మేము తెలుసుకొని ప్రభా, మీ చిత్తాన్ని నేను నెరవేర్చే శక్తిని, అటువంటి జ్ఞానాన్ని, అటు ఆత్మ నడిపింపును మీరు మాకు ప్రతి ఒక్కరికి దయచేయండి. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి కలసిన రక్తాన్ని చిందించి ప్రభా మీ దేహాన్ని అప్పగించుకొని మా స్థానంలో ప్రభా మీ ప్రాణం దారపోసినైనా ఆ నిత్య జీవము మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు చేసిన గొప్ప త్యాగాన్ని నేను మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడిగానైనా మీ సహాయం మాకు ఉంచండి. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు చేయండి అని మీరు సెలవించారు ప్రభా. మీరు చేసిన శివ యాగాన్ని బట్టి నిబంధన దాన్ని మేము తలుచుకుంటుండగా ప్రభా నూతనమైన బలము, శక్తి, ఆరోగ్యంతో మేము నింపబడి ప్రభా మీ చేతిలో బలమైన సాధనల వలె మీ రాక కొరకునైనా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని అనేకులు సిద్ధపరచే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నాము. విని వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన నిర్వహించున్నాం పరమ తండ్రి. ఉదయకాలము కమ్యూనియన్ సర్వీస్ కి అటెండ్ కాలంలో ఎవరైనా ఉంటే కనుక ప్రభు యొక్క శరీరము, రక్తము సాదృశ్యంగా 105 ద్రాక్షారసం ఇక్కడ ఉన్నది. వాటి ఎవరైనా ప్రార్థన పూర్వకంగా వచ్చి తీసుకోవాలనుకుంటే కనుక ముందుకు రండి. ఇంకా మిగతా వాళ్ళు అక్కడే ఉన్నాయి, ఒక 10 minutes లో అయిపోతుంది. మేము ప్రార్థన ఆశీర్వాదంతోనే సెలవు తీసుకున్నాం. టైం ఏం ఎక్కువ కాలేదు, కరెక్ట్ టైమే పెట్టినాము. ఫాస్ట్ టైం లేదు, కరెక్ట్ టైం ఉండాలి. మోకరించండి, ఒకరి మోకరించండి, కొద్దిగా స్థలం నాకు వద్దండి నడవడానికి. సర్వశక్తి గల దేవానికి మా కోరికలన్నీ నీకు తెలిసేది, నీకు దాచబడి మరుగైనది లేదు. మేము నీకు గర్భనంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని జ్ఞాపరిచినప్పుడు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మ ఆదేశంగా పవిత్రపరచుమని నీ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాం. ఆమేన్. పాపపు ఒప్పుదల హృదయంలో పరిశోధించే నీ సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మేము నడుపునదేమనగా, మీరు స్వాభావికంగా పాపలని చేయవలసిన మీరు చేయక శరీరానికి మీరు చేయొచ్చు, తలంపుల వలన, మాటల వలన, క్రియల వలన మీ రక్షణలోకి దేవునికి దుఃఖం